ఒక ఊర్లో కమలమ్మ అనే వితంతు ఉంది. ఆమె ధనవంతురాలే కాని పరమ పిసినారి. దానికి తగ్గట్టు భర్త లేకపోవటం వల్ల ఆదాయ మార్గము లేదు. ఉన్న దానిలోనే జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలనే ఉద్దేశం. సహజమైన పిసినారితనం మితిమీరి ఆమెను మరింత లోబిగా కానా కష్టం జీవితం గడిపేలా చేసింది. కమలమ్మకు ఒక్కగాను ఒక కొడుకు కృష్ణయ్య. తల్లి పెంపకం వల్ల అతను కూడా అలాగే పిసినారిగా తయారయ్యాడు. ఇద్దరు డబ్బున్నా చినిగిన బట్టలేసుకొని దొడ్లో వచ్చే కాయ, కసురు, ఆకులు వండుకు తింటూ అర్ధాకలితో కాలం గడిపేవారు. కొంతకాలానికి కృష్ణయ్యకు పెళ్ళిడు వచ్చింది. పక్క ఊరి రాధతో పెళ్లి జరిగింది. సహజంగా కృష్ణయ్యకు డబ్బు ఉండటంతో పెద్దింటి పిల్ల రాధ భార్యగా వచ్చింది. వీరికి పూర్తిగా వ్యతిరేకంగా దొరికింది కోడలు. రాధ ఖర్చుదారి మనిషి. దానికి తోడు పుట్టింటి వారు ధనవంతులవటంతోటి స్థితిని బట్టి మెలగాలని ఆమె ఉద్దేశం. రాధ చేసే భారీ ఖర్చులు కమలమ్మకి బేజారెత్తిపోయింది. కానీ గొప్పింటి పిల్ల, పైగా కొత్త కోడలు, బోలెడు కట్న కానుకలతో వచ్చింది. అందువలన ఏమీ అనలేక సమయం చూసి చెబుదామని అనుకుంది. రాధాకి కూడా అత్తగారి పిసినారితనం ఆశ్చర్యం కలిగించింది. చివరికి తండ్రి పంపిన కూరలు, ఇంటిలో కాసిన ఆకుకూరలు, చౌక రకం కూరలు వండుకు తినటం, పనివాళ్ళలా ముతకబట్టలు కట్టుకొని తిరగటం రాధాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ ఇంట్లో పనివాళ్ళు అసలు లేరు. పేడ దగ్గర నుంచి అత్తే తీసేది. పోనీ ఏదో పెద్దది, ముసలిది చాదస్తంతో చేస్తుందిలే అనుకుంటే రాధ భర్త కూడా అలానే అన్ని పనులు చేస్తూ ఉండేవాడు. దాంతో కోడలు సమయం చూసి వారికి చెప్పాలని నిర్ణయించుకుంది. ఇలా అత్తాకోడలు ఒకరి ప్రవర్తన ఒకరికి నచ్చగా భేదాలతో తిరుగుతుండగా సంక్రాంతి పండుగ వచ్చింది. మొదటి పండుగకు వియ్యాల వారిని పిలిచారు రాధా తల్లిదండ్రులు. వియ్యాల వారు ధనవంతులు కాబట్టి తమకి కానుకలు, మంచి బట్టలు పెడతారనే ఉద్దేశంతో ధైర్యం చేసి బాడుగబండి తీసుకొని వెళ్ళారు. వెళ్ళేటప్పుడు చౌక రకం కానుకలు, చౌక రకం పిండి వంటలు కూడా పట్టుకెళ్లారు కమలమ్మ కొడుకు. రాధా పుట్టినింట్లో పండుగ సందర్భంగా అక్కలు, బావలు అంతా వచ్చారు. మిగతా కూతుళ్ళు, అల్లుళ్ళకి పంచభక్ష పరమాన్నాలు వడ్డించారు. కమలమ్మకి, కృష్ణయ్యకి మాత్రం జొన్న సంకటి, పచ్చి మిరపకాయ, ఉల్లిపాయలతో భోజనం పెట్టారు. భోజనం తర్వాత మిగతా వారికి పట్టుచీరలు, విలువైన పంచెలు పెట్టారు. కమలమ్మకి, కృష్ణయ్యకి మాత్రం వారు ఎప్పుడూ కట్టుకునేలాంటి ముతక చీర, ముతక పంచెలే పెట్టారు. ఇంట్లో అందరూ ఖరీదైన బట్టలు, నగలతో తిరుగుతున్నారు. చివరికి వారింటి పనివాళ్ళు కూడా మంచి బట్టలు ధరించారు. కమలమ్మ, కృష్ణయ్య మాత్రం పనివాళ్ళ కంటే హీనంగా ముతుక బట్టలతో మిగిలారు. పోనీ వారి వద్ద ఖరీదైన సొంత బట్టలు కూడా లేవు. తప్పనిసరిగా అవే కట్టుకోవాల్సి వచ్చింది. కమలమ్మ నిష్ఠూరంగా, ఇదేంటమ్మా, మీ పుట్టింటి వాళ్ళు అంత గొప్పవాళ్ళు కదా, ఇలాంటి బట్టలు పెట్టారు, ఎలా కట్టుకోవాలి, ఊళ్ళో ఎలా చూపించాలి, అందరూ నవ్వరా అంది. ఏమో అత్తయ్య, మా వాళ్ళు మీకు కూడా మంచివే తెచ్చారు, కానీ మీరు ఇంటి దగ్గర ఎప్పుడు ఆడంబరాలు వద్దంటారు కదా, అందుకు నేనే మార్పించి మీరు ఎప్పుడూ కట్టేలాంటివే తెప్పించాను అంది. తల కొట్టేసినట్లయింది కమలమ్మకు. ఇంటికి వచ్చిన స్నేహితులు, బంధువులు కమలమ్మని, కృష్ణయ్యను చూసి పనివాళ్ళు అనుకొని పనులు కూడా పురమాయించసాగారు. ఇదంతా చూసి అవమానం దిగమింగుతూ ఒక మూల చీకటి గదిలో కూర్చున్నారు తల్లి కొడుకులిద్దరు. రాధ విలువైన బంగారు జెర్రీ పట్టుచీర కట్టుకొని అత్తగారిని, భర్తను చీకటి గదిలో నుంచి బయటకు రమ్మని పిలిచింది. వారు వచ్చారు. పాదాలకు నమస్కరించి అందరికీ పరిచయం చేసింది. తల్లి కొడుకుల వాలకం చూసి అందరూ నవ్వుకోసాగారు. అత్తగారికి అవమానంతో కన్నీళ్లు తిరిగాయి. సాయంత్రం అవుతుండగా రాధ వెండి పొలంలో పట్టుచీర, పట్టు పంచెలు తెప్పించి ఇచ్చి, అత్తయ్య ఇవిగో, ఇవి కట్టుకోండి. నలుగురిలోకి వచ్చినప్పుడు తమ స్థితికి తగ్గట్టు నడుచుకోవాలి. కడుపు కట్టుకొని సంపాదించిన అనుభవించటం కూడా చేతనై ఉండాలి. అలా కాకపోతే నలుగురిలో నవ్వుల పాలవుతారు. మరీ పిసినారితనానికి పోతే లోకుడైపోతాం. ఇప్పుడు మనకేం లోటని అంత హీనంగా బతకాలి?
చూశారా మన బంధువులందరూ మనల్ని ఎంత లోకువగా చూస్తున్నారో అంది. అది విన్న కమలమ్మకి కనువిప్పు కలిగింది. కోడలు చెప్పిన మాటలు సబబే అనిపించింది. చనిపోయినప్పుడు ఏదీ వెంటరాదు, ఉన్నన్నాళ్ళు సుఖంగా అనుభవించి 10 మందిలో మంచి పేరు తెచ్చుకోవాలనుకుంది కమలమ్మ. ఆ తర్వాత పిసినారితనం వదిలేసి తమ స్థితికి తగ్గట్టు నడుచుకోసాగింది. అత్తగారిలో మార్పుకి రాధ ఎంతో సంతోషించింది.